హాయ్ గాయ్స్, టైం 12 అవుతుంది. ఇప్పుడు నీలోఫర్కి వెళ్దామా అని అనుకుంటున్నాం. మా ఆయన చూపిస్తా. మా ఆవిడకి పని పాట ఏం లేదండి. ఏ టైంలో పడితే ఆ టైంలో ఎటు పడితే అటు తీసుకెళ్తా ఉంటుంది. హైదరాబాద్ వస్తే వెళ్ళాలి కదా గాయస్, చెప్పండి మీరే. ఊరికే ఇంట్లో ఏం కూర్చో. తీయే మరి ఎక్కడికి షాపింగ్ అవుతుంది గైస్. భోజనాలు చేస్తున్నారు. ఇక్కడ దోశ అవుతుంది. అమ్మా గవర్నమెంట్ ఎలా తయారు చేస్తారమ్మా? మైదా పిండి, గోధుమ రవ్వ, మన ఇష్టం ఎనపోస వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని, నెయ్యి అయినా ఆయిల్ అయినా కొంచెం వేడి చేయాలి. బాగా మరగబెట్టుకుని పిండిలో పోసుకుని శుభ్రంగా కలుపుకుని అప్పుడు ఇలా చేసుకోవాలి. రాలేదనుకో పేట ఉంటుంది దీనికి, ఆ పేట మీద పెట్టి చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు వచ్చి ఆల్రెడీ, కానీ ఏదో చెప్పాలని చెప్తున్నాను అంతే. మాకు అలవాటు మరి. పగలేదమ్మా. ఉన్నది ఎక్కడికి పోద్దండి? హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నయ్య గారు. అత్తయ్య అంటుంది. పిండి 2 కేజీ మైదా, 1 కేజీ గోధుమ, 1/2 కేజీ నెయ్యి కానీ డాటా కానీ. ఇప్పుడు ఆ 2 కేజీస్ పిండికి ఎన్ని కేజీస్ అవుతుంది? అది మన సైజుని బట్టి, చిన్న కాలితే ఎక్కువ అవుతుంది, పెద్ద కాలితే తక్కువ అవుతుంది. ఇప్పుడు వేపిన తర్వాత బెల్లం పాకం వేస్తారా? బెల్లం పంచదార పాకం వేయకూడదా? అంటే బెల్లాన్ని అయితే నిల్వ ఉంటాయి, పంచదార అయితే బెల్లాన్ని అయితే నిల్వ ఉంటాయి, పంచదార అయితే నిల్వ ఉండవు. ఒకసారి పొయ్యి మీద ఎక్కాలా?
ఈ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. బాయ్.